Welcome to Weekend Mini Vlog. Guys, welcome to Weekend Mini Vlog. So, ఇవాళ నేను రోజంతా ఏం చేస్తాను చూపించబోతున్నాను. సో వీకెండ్ కాబట్టి కొంచెం లేచాను అనమాట. సో డైరెక్ట్గా ఇవాళ బ్రంచ్ చేసేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. సో బ్రంచ్ కాబట్టి పోహా అయితే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికంటే ముందు ఇలా సోక్డ్ వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది ఒక 2 to 3 వీక్స్ నుంచి నేను ఇంక్లూడ్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్లో యాజ్ అ న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా, కొంచెం హెల్తీ ఉండడానికి. అన్ని వాల్నట్స్ అన్ని ఆల్మండ్స్ ఉన్నాయండి అని అనుకుంటున్నారా? అది నాకు మా తమ్మునికి అనమాట. సో ఇద్దరికి నైట్ సోక్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను పోహా ప్రిపేర్ చేస్తున్నాను. సో వెరీ ఈజీ అండ్ వెరీ హెల్దీ, టేస్టీ కూడా. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా వెరీ ఈజీ అండ్ వితిన్ 10-15 మినిట్స్లో అయిపోతుంది. సో పెనం పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు వేసుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటాను. సో నాకు పోహాలో బేసికల్గా ఉల్లిపాయలు అనేటివి చాలా మగ్గొద్దు, కొంచెం కచ్చపచ్చగా ఉండాలి. సో కొంచెం ఉల్లిపాయలు కచ్చపచ్చగా అయిన తర్వాత పసుపు వేసుకొని కలిపేసి పోహాని వేసేస్తున్నాను. పోహాని కడిగి వేసుకున్నాను అనమాట. బేసికల్గా కొంతమంది పోహా చేస్తే ఉప్మాలాగా అయిపోతుంది. వాళ్ళకి చిన్న చిట్కా ఏంటంటే మొత్తం పోహాని నీళ్ళలో నానబెట్టొద్దు, జస్ట్ ఒక 2 to 3 టైమ్స్ కడిగి ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటే మనకి ఇలా డ్రై పోహా సూపర్గా ఉంటుంది. సో అదే ఇంకా నా బ్రంచ్ అనమాట. మంచిగా మ్యాంగో పిక్కులతో టీవీ చూస్తూ తినేసాను. సో మీకు పోహా ఇష్టమా? పోహా ఇష్టమైతే కమెంట్ చేయండి పోహా అని. ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి నాకైతే మీషో నుంచి ఒక ఆర్డర్ వచ్చిందనమాట. సో ఆ పార్సెల్ అయితే నేను తీసుకున్నాను. ఏం వచ్చిందో మీకు ఇప్పుడు నేను మంచిగా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఈ మధ్య మీషోలో అయితే చాలా ఆర్డర్స్ పెట్టుకున్నాను నేను, ఒకటి తర్వాత ఒకటి వస్తుందనమాట. సో ఫస్ట్ అయితే ఈ 3 బాక్సెస్. ఈ 3 బాక్సెస్కి ఏంటంటే మంచి లిడ్ వస్తుంది. సో దట్ మనకి దుమ్ము ధూళి అవన్నీ పడకుండా చాలా బాగుంటుంది అనమాట. నాకు అరౌండ్ 290 రూపీస్ పడింది అనుకుంటా. నేనైతే మీకు స్నాప్షాట్ పెడతాను ఎంత పడింది అనేది. క్వాలిటీ అయితే బాగానే ఉందండి, డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు. మనకి 300 లోపు 3 బాక్సెస్ విత్ లిడ్స్ వస్తుందంటే గ్రేట్ డీల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్ సెట్. ఇది నాది సెకండ్ బాక్స్. నేను ఆల్రెడీ ఒక బాక్స్ తీసుకున్నాను, నాకు క్వాలిటీ డిజైన్ అంతా నచ్చి నేను ఇంకొకటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే అడ్జస్టబుల్, మన ఇయర్ రింగ్స్ ఆర్ జ్యువెలరీ బట్టి మనం మంచిగా అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా అయితే నేను నా ఫస్ట్ బాక్స్ ఆర్గనైజ్ చేసుకున్నాను. చాలా కన్వీనియంట్గా ఉంటుంది మనకి. సో లింక్ కావాలంటే చెప్పండి, ప్రొవైడ్ చేస్తాను. సో బ్రంచ్ తర్వాత ఇంకా ఈవినింగ్కి ఏమైనా ఫ్రూట్స్ తీసుకుందామని బయటికి వస్తే ఇలా నాకు డ్రాగన్ ఫ్రూట్ కనిపించింది. ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్. సో నేనైతే ఇంకా తెచ్చేసుకొని జస్ట్ హాఫ్ కట్ చేసి ఇలా స్పూన్తో స్కూప్ చేసి తినేస్తాను. సో కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు అండ్ వేస్ట్ కూడా అవ్వదు బేసికల్గా. సో ఇంకా మంచిగా స్కూప్ చేసుకుంటూ తినేయచ్చు. సో ఇది వైట్ డ్రాగన్. మనకి బేసికల్గా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రాగన్స్ దొరుకుతాయి, లైక్ రెడ్ డ్రాగన్, పింక్ డ్రాగన్ అవన్నీ దొరుకుతాయి. టేస్ట్ కొంచెం సటిల్గానే ఉండే, మరీ పుల్లగా అయితే ఏం లేకుండే అనమాట. ఇంకా బ్రంచ్ తర్వాత ఈవినింగ్ 5-5:30 కల్లా ఇంకా ఈ ఫ్రూట్ అంతా తినేసాను. ఇంకా మమ్మీ అయితే రేపు దోశలు ప్రిపేర్ చేద్దామని బియ్యం మినపప్పు అయితే నానబెట్టేసింది మార్నింగే. సో ఇప్పుడైతే మనం డిన్నర్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాము. సో ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాము. ఫస్ట్ అయితే మనం మంచిగా ఎగ్స్ని బ్రేక్ చేసి ఉప్పు కారం వేసి బాగా ముక్కలు ముక్కలుగా చేసేసాలి. కొంచెం ఒక 2 to 3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని పప్పు దినుసులు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఆనియన్. నేనైతే కొంచెం దేశీ స్టైల్ చేస్తున్నాను అనమాట. మీకు వద్దనుకుంటే మీరు కరివేపాకు వేసుకోకండి. ఇది నా స్టైల్, అంటే వేరే వాళ్ళు వేరేలాగా కూడా ప్రిపేర్ చేస్తారు. ఇదైతే నేను ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత సరిపడా కారం, ఉప్పు వేసి కలిపేసి ఒక 2 మినిట్స్ తర్వాత అన్నం వేసేసి బాగా ఇందాక బ్రేక్ చేసిన ఎగ్ని కూడా దాంట్లో వేసి బాగా కలుపుకున్న తర్వాత నేనైతే సోయా సాస్ అండ్ వెనిగర్ వేస్తున్నాను. మీరు ఇంకా వేరే సాస్ కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఈ 2 సాసెస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 సాసెస్ని వేసి ఒక 2 to 3 మినిట్స్ బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టేసి వేడి చేస్తాను. సో అంతే, రెడీ. ఇవాళ అయితే చాలా యమ్మీ వచ్చిందనమాట. నాట్ కిడింగ్, జస్ట్ వీడియో కోసం ఏమో చెప్తున్నాను అనుకోకండి. చాలా అంటే చాలా యమ్మీ వచ్చింది, సూపర్ టేస్ట్ ఉన్నాయి అనమాట. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. అండ్ ఒకవేళ మీరు కాదు ఇలా కాదు ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అంటే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి, అది కూడా ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అండ్ మీకు వీడియో నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ మాత్రం అందరు చేయండి ప్లీజ్, సో దట్ నాకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి ఎలా ఉంది నా వ్లాగ్ అనేది. దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.